హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఒక్కరా ఇద్దరా ఎంతమంది కామెంట్స్ అండి ఈ డ్రెస్ కి. అక్క ప్లీజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టవా. కటింగ్ స్టిచ్చింగ్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పాలి మీకు. ఇది వచ్చి పై పార్ట్ ఉంది కదా, జాకెట్ టైప్ అనమాట. వేసుకోవడం కొంచెం ఇబ్బంది పడుతుంది సైడ్ హుక్స్. ఇంకా ఈజీగా ఉండడం వల్ల ఫ్రంట్ హుక్స్ పెట్టి చూపిస్తాను. మోడల్ అయితే సేమ్ ఒకేలా ఉంటుంది. సో సారీ వచ్చి మీషోలో అనమాట. లింక్ కమ్యూనిటీ పోస్ట్ లో అయితే పోస్ట్ చేస్తాం, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇది బాడీ పార్ట్ కి వచ్చి 1.5 మీటర్ వరకు కూడా కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఈ బ్యాక్ పార్ట్ వచ్చి చూపిస్తున్నాను మీకు. లెంత్ వచ్చి 17 ఇంచెస్ అండి. అలాగే విడ్త్ వచ్చి 10 ఇంచెస్ అనమాట. నేను ఇది ఖర్చుతో పాటు తీసుకుంటున్నాను. ఇది వచ్చి 11 to 12 ఇయర్స్ గర్ల్కి అయితే సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ వచ్చి సేమ్ లెంత్ వచ్చి 17 ఇంచెస్. అలాగే విడ్త్ వచ్చి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ముందు 10 తీసుకుందాం కదా, ఇది 11 ఇంచెస్ అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చూడండి. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ అయితే చేసుకుని ఇక్కడ పిన్స్ ఉంటే దానికి సెట్ చేసుకోండి ఎలాగా ఫోల్డింగ్ చేసి. ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుందాము. ఇక్కడ వచ్చి 6 ఇంచెస్ వరకు విడ్త్ తీసుకోవాలి, నెక్ షోల్డర్ కలిపి. అలాగే ఇక్కడ చంక డౌన్ వచ్చి 6 అనమాట. ఇలా మనం బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్. 3 ఇంచెస్. అలాగే ఫ్రంట్ డౌన్ వచ్చి 3.5. ఇలా స్క్వేర్గా బాక్స్లో డ్రా చేసుకుని సేమ్ రౌండ్ టైప్లో కాకుండా కొంచెం యూ షేప్లో డ్రా చేసుకోవాలి. యూ అంటే బాగా యూ కాదు, చూడండి మీకు కనిపిస్తుంది కదా, రౌండ్ బాగా రౌండ్గా లేదు, అలాగే యూలో కూడా లేదు. ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే తీసుకుందాము. మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ వచ్చి 8.5. అలాగే 8.5ని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకుందాము. అలాగే నడుము దగ్గర వచ్చి 7.5 లేదా 7కి తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ కింద వచ్చి 8 ఇంచెస్ అనమాట. మనం ఇలా ఒక షేప్లో అయితే చూడండి ఇలా డ్రా చేసుకుందాం కదా. ఈ మిగిలింది ఏంటంటే మనకి ఖర్చు 2 ఇంచెస్ అనమాట. ఇప్పుడైతే ఈ చంక దగ్గర నుంచి వేస్ట్ ఉంది కదా, ఇదంతా కట్ చేసుకున్నాము. ఇక్కడ కింద వైపు నుంచి 1 ఇంచ్కి పై మార్క్ చేసుకుని ఇలా క్రాస్కి అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకునేటప్పుడు సేమ్ మనం ఒక 1 ఇంచ్కి కిందకి మార్క్ చేసుకుని అదే విడత ప్రకారంగా ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ వచ్చి 1 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకుని ఇలా డివైడ్ అయితే చేసుకోవాలి రెండింటిని. ఇప్పుడు ఫ్రంట్ వైపున కొంచెం లోత్ అయితే తీసుకోవాలి కదా, ఇక్కడ కొంచెం ఇలా లోత్ అయితే తీసుకుంటున్నాను ఫ్రంట్ వైపు. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన రెండింటిని పెట్టి లైనింగ్స్ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్ వచ్చి 10 ఇంచెస్. అలాగే మనం పఫ్ కట్ చేసుకున్నాం కాబట్టి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాం కదా, అక్కడైతే ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఒక 3 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుని ఇలా బాక్స్లో డ్రా చేసుకుని రౌండ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద గీత ఉంది కదా, ఇక్కడైతే మనకి ఒక 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని మనం హ్యాండ్ షేప్ ఎలా తీసుకుంటాం సేమ్ అలాగే హ్యాండ్ షేప్ అయితే తీసేసుకోండి. సో పైనుంచి సేమ్ ఇలాగే దాంట్లోకి అయితే కలిపేయాలి. హ్యాండ్ లూజ్ చూసుకుందాము. హ్యాండ్ లూజ్ వచ్చి ఇక్కడ 5.5 లేదా 5 ఇంచెస్ వరకు తీసుకోండి. నేను 5 ఇంచెస్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. ఇలా అయితే మనం డ్రా చేసుకుని ఈ సైడ్ ఉంది కదా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. సో మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టి హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి పిన్స్ పెట్టుకుందాం కదా, అవి తీసి ఇది 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టి దీన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్ని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం జాయిన్ చేసుకోండి బ్యాక్ ఫ్రంట్ కూడా. ఇప్పుడు మనం ఒక బకరం పీస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో లెంత్ అనేది మన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్కి ఇలా షోల్డర్ చూసారా, ఈ షోల్డర్కి ఇలా లెవెల్లో ఉండేలా చూసుకోండి. ఈ ఫ్రంట్ నెక్ డ్రా అయితే చేసుకోండి. సేమ్ ఆ నెక్ ఎలాగుందో సేమ్ అలాగే మీరు డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని అయితే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఉండేలా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి షేపు.
ఒకసారి చూడండి, చూస్తున్నప్పుడు కాదు కానీ నేను కట్ చేసేసిన తర్వాత మీకు అయితే ఐడియా వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పై పెట్టి చూడండి, షైనింగ్ ఉంటుంది కదా అది లోపలికి ఉండాలి, కొంచెం గరుకు ఉంటుంది కదా అది పైకి ఉండేలా చూసుకుని మనమైతే దీనికి ఐరన్ అయితే చేసుకోవాలి. నా దగ్గర బార్డర్ అనేది లేదండి. ఒకవేళ మీరు సారీ ఏదైనా యూజ్ చేస్తే కనుక దానికి బార్డర్ ఉంటుంది చూస్తారా, ఆ బార్డర్తో కట్ చేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను సేమ్ సారీలో పీస్ తీసి కట్ చేస్తున్నాను. నేను చెప్పేది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెండు కూడా కట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సారీలో ఉన్న ఆపోజిట్ కలర్ బార్డర్ కానీ లేదా వేరే కలర్ ఏమన్నా ఉందనుకుంటే అది పెట్టుకుంటే ఇంకా లుక్ వస్తుంది అనమాట. సో ఇలా ఇలా ఐరన్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కట్ చేసుకోవాలి సైడ్ అంతా. సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దీన్ని అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేను ఫోల్డింగ్ తర్వాత చేసుకున్నాను అనమాట, మీరు ముందుగానే ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఇలా హుక్స్ వేసుకుంటాం కదా అక్కడే జాయిన్ చేసుకోవాలి. చూసారు, నేను జాయిన్ చేసుకుని లోపలికైతే తిప్పేసుకున్నాను అనమాట ఈ రెండు ఫ్యాబ్రిక్స్ని. చూడండి, లోపలికి మడిచేసాను. ఈ బ్యాక్ పార్ట్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షోల్డర్స్ నెక్ చూసారా, నెక్ దగ్గర అయితే ఎక్కడ స్టిచ్ చేయలేదు, ఓన్లీ హుక్స్ కాజేస్తాం చూసారా అక్కడే జాయిన్ చేసి రివర్స్ చేస్తాను నేను. సో ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడైతే రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కాలర్ స్టిచ్ చేసిన కోసం నేను చూపించినట్లుగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు కూడా ఇలా మార్జిన్ అయితే చేసుకోండి. ఇలా మార్జిన్ అయితే చేసుకుందాం కదా, అక్కడి నుంచి ఇటు సైడ్ మార్జిన్ చూసారా, ఇక్కడ వరకు లెంత్ ఎంత ఉందో ఒకసారి అయితే టేప్తో కొలుచుకోవాలి. ఇక్కడ 15కి 2 ఇంచెస్ లైన్ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చి ఇంకొక క్యాన్వాస్ తీసుకుని ఇలా 2 ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కాలర్ వచ్చి 15కి ఒక 2 లైన్లు ఎక్కువ ఉంది కదా, ఇక్కడ దాన్ని 2గా డివైడ్ చేస్తే 7.5కి ఒక లైన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ మార్క్ చేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇదంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ వరకు కిందకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. సో ఇది వచ్చి మన కాలర్ షేప్ అనేది తీయడానికి అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ మనకి ఆల్రెడీ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడి నుంచి ఇలా క్రాస్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ క్రాస్ లైన్ పొడవు అనేది మనం 7.5కి ఒక 2 లైన్స్ ఎక్కువ అని చెప్పాం కదా, అదే మెజర్మెంట్ అయితే ఉండాలి. ఇక్కడైతే సేమ్ మెజర్మెంట్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. మనం కాలర్ రౌండ్ చూస్తున్నాం కదా, 15కి ఒక 2 లైన్స్ ఎక్కువ ఉందని, అదే మెజర్మెంట్ మీకు ఒక 15.5 వచ్చినా కూడా సేమ్ అదే మెజర్మెంట్లో మీరు చూసుకోవచ్చు. ఒక 2 లైన్స్ ఒక 1/2 ఇంచు అటు ఇటు అయినా కూడా మీరు ఇందులో కవర్ చేసుకోవచ్చు అనమాట. మీకు అదే మెజర్మెంట్స్ రావాలని లేదు, 1 ఇంచ్ అటు ఇటు అవుతుంది. సో ఇప్పుడు పైనుంచి ఆ చివర ఉంది కదా, చివరి వరకు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. సారీ అండి, నేను ఇక్కడ క్యాన్వాస్ పొడవు వచ్చి చెప్పలేదు కదా, 4 ఇంచెస్. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ క్యాన్వాసింగ్ని చూడండి, ఇక్కడ నేను బార్డర్స్ ఉన్నాయి కదా ఆ రెండింటిని కూడా జాయిన్ చేసుకున్నాను. ఇలా రివర్స్ చేసి చూడండి, నేను క్యాన్వాస్ని ఎలా పెడుతున్నాను. ఇలా మనం మొత్తం కూడా ఐరన్ చేసుకుంటే ఫిట్ అయిపోద్ది అనమాట. అలా ఐరన్ చేసుకుని ఇలా సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ కూడా కొంచెం కొంచెంగా మనం టక్స్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ నేను సైడ్స్ చూడండి, సైడ్ 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను. కింద అయితే స్టిచ్చింగ్ ఏం చేయలేదు. ఇప్పుడైతే దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర మనం ఇలా ఒక చీపురు పుల్ల కానీ ఏదన్నా పెట్టి తీస్తామంటే కొంచెం నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఇలా ఐరన్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇది బోర్డర్ కదా పైకి ఎత్తు పెట్టినట్టు ఉంటుంది. ఈ రెండింటిని కూడా సమానంగా ఫోల్డింగ్ అయితే చేసుకుని ఇక్కడ చిన్న టక్ అయితే ఇవ్వండి. అలాగే మెయిన్ క్లాత్కి ఇలా రెండింటిని కూడా జాయిన్ చేసి బ్యాక్ సైడ్ చిన్న టక్ ఇవ్వండి. ఇదేం లేదండి, మన కరెక్ట్ మెజర్మెంట్ కోసమే. చూడండి, కరెక్ట్గా సరిపోయింది కదా, ఆ 2 ఇంచెస్ మార్క్ చేసుకుని చూసారా అక్కడికైతే రావాలి. అలా మొత్తం కూడా రౌండ్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాగ్రత్తగా వినండి కొంచెం. ఇక్కడ మనం ఒక 2 ఇంచెస్కి మనం గ్యాప్ వదిలేసామా,
దాన్ని అయితే ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని చూడండి. సేమ్ ఇలాగే మనం షోల్డర్ దగ్గర వరకు కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా. ఇది బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి షోల్డర్ వరకు. చూడండి ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి, కనిపిస్తుంది కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట రౌండ్ తిరగడానికి. ఇక్కడ రౌండ్ తిరుగుతుంది చూసారా, ఆ ప్లేస్లో మనం చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుందాం అనుకోండి, మనకి నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఇక్కడ కార్నర్స్లో మనం చెప్పండి కదా, ఏదైనా పొడవుగా ఉండేది కానీ సూదిగా ఉండేదాన్ని కానీ ఇలాగా అక్కడ తీసుకుందామంటే మనకి కొంచెం నీట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడైతే దీన్ని కూడా మనం ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తే చూడండి ఇక్కడ ఖర్చు అనేది కనిపిస్తుంది కదా. ఇది కనిపించకుండా నీట్గా ఉండడం కోసం మనం ఓవర్లాక్ చేసుకోవాలి. చాలా మంది దగ్గర ఓవర్లాక్ ఉండదు కాబట్టి మనం బ్లౌజ్కి ఎమ్మింగ్ చేసుకుంటాం కదా, క్లాత్ అటాచ్ చేసి అలాగైతే చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే మనం ఇది రివర్స్ చేసుకోండి. మనం ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. కాలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రంట్ కూడా. ఇప్పుడు హ్యాండ్స్ ఉంది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకొని దీన్ని అయితే నేను రివర్స్ చేసుకున్నాను. సేమ్ మనం ఫ్రిల్స్ అయితే మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్కి. ఇక్కడ 3 ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా రౌండ్, అక్కడి నుంచి ఈ రౌండ్ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ హ్యాండ్స్ అనేది అందరికి స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేను అంత క్లియర్గా ఏం చూపించట్లేదు. ఇలా హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుందాం కదా. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ అయి ఉండిపోయింది కదా, ఇక్కడైతే మనం ఎమ్మింగ్ చేసుకోవాలి. మన సూత్తో నెమ్మదిగా ఎమ్మింగ్ చేసుకుంటే సెట్ అయిపోద్ది అనమాట. ఇదంతా స్టిచ్చెస్ అయితే వేయద్దు మిషన్ తోటి, చేతి ఎమ్మింగ్ అయితే చేసుకోండి. ఈ పై వైపును కూడా కొంచెం ఫోల్డింగ్ చేసి లోపలికి స్టిచ్చెస్ ఎమ్మింగ్ అయితే చేసుకోండి. ఈ కింద వైపున మనం క్లాత్ కట్ చేసి లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం పీకో లైనింగ్స్ అన్నీ ఎలాగ వేసుకుంటాం సేమ్ ఇలాగే ఒక క్లాత్ అటాచ్ చేసి ఇలా లోపలికైతే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ మిగలేదు కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం బ్లౌజ్కి టక్స్ ఇచ్చుకుంటాం చూసారా, అలాగే దీనికి మిడిల్లో షోల్డర్ స్ట్రైట్గా కొంత టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఒక 4 లేదా ఒక 5 ఇంచెస్ లెంత్కి అనమాట. ఇలా టక్స్ అయితే ఇచ్చేసుకోండి ఒక 1/2 ఇంచ్కి. ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత మనం బాడీ మెజర్మెంట్ బట్టి సైడ్ అయితే స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇక్కడ 1 సైడ్ వచ్చి హుక్స్, అలాగే 1 సైడ్ వచ్చి మనం కాజలాగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా మోడల్ కావాలంటే పై వైపున బటన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత లెంత్ కావాలో అంత వచ్చేస్తుంది. అక్కడి నుంచి మనం బటన్స్ వేసుకోవాలి. కనిపిస్తుంది కదా, అలా ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకుందామంటే ఫిట్గా ఉంటుంది. అంతేనండి, నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసి స్టిచ్ చేస్తారంటే సరిపోతుంది. చూసారు కదా, లెహెంగా ఆల్రెడీ అందరికీ వచ్చే ఉంటుంది కాబట్టి నేను దాని కటింగ్ స్టిచ్చింగ్ చూపించలేదు. లెహెంగా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.